శివ, నేను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను అవమానించాలనో లేక మీరు నా చుట్టూ తిరగాలన్న ఉద్దేశంతోనో కాదు. నాతో మాట్లాడాలి, నన్ను ప్రేమించాలని. ఇన్నిసార్లు నేను నీ వెంట పడ్డా కూడా నువ్వు నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావు చూడు, అదేరా నీలో నాకు నచ్చింది. నీతో బతకాలని ఆశపడుతున్నాను. అది జరగదు. ఏ చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఒప్పుకోకపోవడం, నాకు దూరం అవటమో కాదు, నీ మనసులో ఉన్నది బయట పెట్టకుండా దాస్తున్నావే, అదే నాకు పెద్ద ప్రాబ్లం. కనీసం నువ్వు ఇప్పుడైనా చెప్పకపోతే నేను నిజంగానే చేస్తాను. చేస్తావు కదూ, చేస్తావు కదూ, పోయి చావు పో. నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం చేసుకోవా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు కావాలి శివ. నేను నీకు దక్కను ప్రియా. నా జీవితం నా చేతిలో లేదు. నీకు నా గురించి ఏం తెలుసు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మనసు, బుద్ధి, రక్తం వీటన్నింటిలోనూ సంతోషం కలగలిసిన శివ ఎలా ఉండేవాడు నీకు తెలుసా?